ఓం గురు బ్రహ్మ గురుదేవ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అఖండమండలాకారం వ్యాత్మమైన చురాచరం తత్వం దర్శితమైన తస్మై శ్రీ గురువే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్తగురుభ్యో నమ. ఓం శాంతి శాంతి శాంతి. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యం గురించి మొదట ఒక చిన్న వీడియో చేశాను. తర్వాత చేద్దామనుకుంటే వీలు పర్లేదు, కొంచెం టైం అయింది. ముఖ్యంగా యూట్యూబ్లో చాలామంది జ్యోతిష్యులు చెప్తున్నారు, కానీ నేను కూడా నా వంతు కర్తవ్యం ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అది ఏమిటంటే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వివాహ వ్యవస్థలో చాలా తొందరపాట్లు నిర్ణయాలు దొల్లుతున్నాయి. ఏమిటంటే, వైవాహిక జీవితం అనేటువంటిది మాటే చాలా కాలం నిలబడ్డం లేదు. అది పిల్లలకు అవగాహన లోపం అనుకోండి, తొందరపాటు లోపం అనుకోండి, ఏదైనా అనుకోండి. కాకపోతే ఏమిటంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, చాలా మటుకు వైవాహిక వ్యవస్థని నాశనం చేసేటువంటి గ్రహస్థితులు 4 ఉన్నాయి. 1 కుజదోషము, 2 గురుషట్క దోషము, 3 వచ్చేసి కాలసర్ప దోషము, 4 శని దోషము. ఈ 4 దోషాలలో ఏ దోషాలు ఉన్నప్పటికీ వైవాహిక జీవితం అనేటువంటిది సజావుగా సాగదు. ముఖ్యంగా కుజదోషం అనేటువంటిది చాలా ప్రమాదం. ఇందులో కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, గురువుతో కలిసి ఉంటే కుజదోషము ఆపాదించబడదు, గురువు దృష్టి ఉన్న, గురువుతో కలిసి ఉన్న, తర్వాత ఇంకా కొన్ని రాసులు ఉన్నాయి, వీటితో కలిసి ఉంటే కుజదోషం అనేటువంటిది ఉండదు అని కొంతమంది చెప్తున్నారు. కానీ నా అనుభవంలో నేను చాలామందిని చూశాను. ఎంతైనా కూడా కుజుడే. ఉత్తర భారతదేశంలో మాంగలిక దోషం అంటారు దీన్ని. మంగళకరమైనటువంటి కుజుడు అమంగళకరమైనటువంటి స్థానాలలో ఉంటే ఆయన అమంగళుడే. ఆ అమంగళత్వాన్ని పోగొట్టడానికి ఎన్నో దోష పరిహారాలు ఇచ్చారు. వీళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, ఆ దోషం అనేటువంటిది కొన్ని స్థానాలలోనే కొన్ని స్థానాలలో ఉంటే దోషం ఉండదు అని చెప్తారు. కానీ మేము చెప్పేది ఏమిటంటే, ఎక్కడ ఉన్నా దోషమే. చాలా సందర్భాలలో చాలామందిని చూశాను నేను. విడిపోయే వాళ్ళు కొంతమంది, కొట్లాడుకునే వాళ్ళు కొంతమంది, దూరం జరిగిపోయే వాళ్ళు కొంతమంది, ఒక చిన్న విషయంలోనే 3 శోభన రాత్రులు గడవకుండానే కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పడిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. దానికి కారణం ఏంటంటే, కుజుడు చాలా తీవ్రమైనటువంటి గ్రహం. కుజుడు ఎక్కడున్నప్పటికీ అమంగళుడే. మంగళగ్రహము అమంగళం ఎందుకు అవుతుంది, ఏ సందర్భాల్లో అవుతుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయంలో నేను కరోనాకు ముందు 2016, 17, 18, 19 వరకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో వార ఫలితాలు, మాస ఫలితాలు చెప్పాను. ఆ చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో చాలామందికి చెప్పాను. ఏం చెప్పానంటే, ఒక మ్యాచింగ్ చూడడానికి కోసము తల్లిదండ్రులు పత్రిక పట్టుకొని ఎక్కువగా పోయేది ఏం చేస్తారంటే, వీళ్ళంతా సిద్ధాంతుల దగ్గరికి పోరు, గుళ్ళో పూజారుల దగ్గరికి పోతారు. ఆ పూజారులు ఏం చేస్తారంటే, వాళ్ళకి సిద్ధాంతం పెద్దగా ఆటే తెలియదు, చాలామందికి తెలియదు. ఈ మధ్యలో హుషారయ్యారనుకోండి, వేరే విషయం. ఒకప్పటి రోజుల్లో 10 సంవత్సరాల పూర్వము పెద్దగా పూజారులో సిద్ధాంతం తెలియదు. లగ్న పత్రిక మ్యాచింగ్ చేయమని చెప్పేసి పూజారి దగ్గరికి పోతే అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రానికి పొంతన చేసి 18 గుణాలకు పైన వచ్చాయి, నాడీ దోషం కూడా ఏం లేదు, షష్టాష్టకాలు లేవు, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి లగ్న పత్రిక రాసి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుందంటే, 10 రోజుల్లో విడిపోయిన వాళ్ళు, నెలలో విడిపోయిన వాళ్ళు, 2 నెలల్లో విడిపోయిన వాళ్ళు, వాళ్ళని నేను చూశాను కూడా. నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పేటప్పుడు కొంతమంది
మేము రాజమండ్రి వేద పండితుల చేత ముహూర్తాలు పెట్టి పెళ్లి చేశామండి. కానీ 2 నెలలు తిరగకుండా విడిపోయారు. వేద పండితుల చేత మేము ముహూర్తాలు పెట్టి పెళ్లి చేశాము, సంవత్సరం తిరగకుండానే చనిపోయారు. ఇలా రకరకాలుగా నాకు ఫోన్లు చేసి చెప్పారు. దానికి కారణం ఏంటంటే అవగాహన లోపం. పూజలకు సిద్ధాంతం తెలియదు. మేము సిద్ధాంతులము. మేము అర్చకత్వం పోరితే మేము చేయము. మా దగ్గరికి వస్తే ఎవరైనా సిద్ధాంతం దగ్గరికి పొమ్మని చెప్తాం. లేదు అంటే పూజల దగ్గరికి పోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఈ సిద్ధాంతం తెలియదు కాబట్టి గురుషట్క దోషం ఉందా, కుజదోషం ఉందా, శని దోషం ఉందా, కాలసర్ప దోషం ఉందా అనేటువంటిది వాళ్ళకి తెలియదు. నక్షత్రాల పొంతన చూసి పెళ్లి చేసేస్తారు. తర్వాత చాలా గొడవలు వస్తాయి. అందువల్ల దయచేసి ఈ విషయము ఒకప్పుడు చెప్పాను నేను యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను. అలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలిస్తే పూజల దగ్గరికి వస్తే తెలిస్తే చేయండి, తెలియకపోతే సిద్ధాంతం దగ్గరికి పంపించండి. ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు, వాళ్ళు కూడాను మంచిదే. ఏదైనప్పటికీ నమ్మి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దోష పరిహారం చేసి వాళ్ళ జీవితం సజావుగా ఉండేటట్టుగా చూసేటువంటి బాధ్యత మనది. అందువల్ల ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇవాళ పెళ్లి చేయాలంటే మాటలు కాదు. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే 10 రోజులు తిరగకుండానే విడిపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళ జీవితం ఏమైపోతుంది? అందువల్ల ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే కుజదోషం అనేది ఎక్కడెక్కడుంటే దోషం ఉంటుంది, ఎక్కడెక్కడుంటే దోషం ఉండదు అనేది చాలా మటుకు చెప్పాలి. ఇక్కడున్నప్పటికీ దాని దోషం ఎంతో కొంత చూపిస్తుంది. గురువుతో ఉన్నప్పటికీ, గురు స్థానాలు ఉన్నప్పటికీ, గురు దృష్టి పడినప్పటికీ, మేషరుచికాలలో ఉన్నప్పటికీ, స్వక్షేత్రమైనప్పటికీ ఖచ్చితంగా దోషం అనేటువంటి దోషమే. అందువల్ల కుజుడు పూర్ణపాపి. ఈ పాపగ్రహం నిర్దిష్టమైన స్థానంలో లేకపోతే పాపత్వం పెరిగిపోయి వైవాహిక జీవితాన్ని విడగొట్టేస్తాడు. అందువల్ల దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి దాన్ని పరిహారం చేసుకొని పెళ్లి చేసుకోండి. కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం ఉన్న పిల్లవాళ్ళే దొరకాలనేటువంటిది చాలా కష్టం, దొరకరు. దోషాన్ని పరిహారం చేసుకోండి. అందువల్ల ఆ దోషం అనేది పోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. నా హయాంలో నేను దరిదాపు ఒక 30 సంవత్సరాల నుంచి నేను జాతకాలు జ్యోతిష్యం చెప్తున్నాను. అది లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం. నా పేరు కేశవరావు. నేను కొన్ని వందల మందికి కుజదోషాలు పరిష్కారం చేశాను. అంతా బాగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను దోష పరిష్కారం చేసిన తర్వాత తొందరగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మధ్యలో వివాదాలు రావు, విడిపోవడానికి అవకాశమే ఉండదు. నేను గ్యారంటీ ఇచ్చాను చాలామందికి. నేను గ్యారంటీ ఇస్తానంటే మీరు చేసుకోండి అని చెప్పి ఆ దోష పరిహారం చేశాం. చాలామంది కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అమెరికాకు పంపిస్తే వాళ్ళు ఏకాంతవాసంగా ఉంటారు కాబట్టి చుట్టుపక్కన పెద్దలు ఎవరు ఉండరు. స్వతంత్ర న్యాయాలు తీసుకునే విషయంలో ఒకరికి ఒకరు ఒక మాట పట్టింపు వచ్చి రాజీ పడక విడిపోయి ఇండియాకు వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని నేను తిరిగి మళ్ళీ కలిపాను. పిల్లలైన తర్వాత కూడాను గొడవలు వచ్చి విడాకులకు అప్లై చేసుకొని కోర్టు దాకా వెళ్ళే వాళ్ళను కూడా నా దగ్గరికి వస్తే నేను కలిపాను. దోష పరిహారం తీసేస్తే తప్పకుండా ఆ వివాదం సద్దుమణుగుతుంది, వాళ్ళ సంసారం సజావు సాగుతుంది. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల వ్యవహారము తల్లిదండ్రులు, తల్లి ఉంటే తండ్రి ఉండదు, తండ్రి ఉంటే తల్లి ఉండరు, దూరం అయిపోతారు. అందువల్ల పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ అందించేటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అందువల్ల ఈ విషయము సర్ది చెప్పి వాళ్ళకి ఈ దోష పరిహారం చేయాలి. నేను చాలామందికి చేశాను, చేస్తూనే ఉన్నాను. ఇంకా దయచేసి ముఖ్యమైనటువంటి ఈ విషయము మీరు గుర్తుంచుకోవాలి. చాలామందికి చేస్తున్నాను. కానీ గ్యారంటీ ఇవ్వాలి. ఏదో మేము చేశాము, మీ కర్మ మేమేం చేయలేము అని అనకూడదు. గ్యారంటీ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి. నేను చాలామందికి గ్యారంటీ ఇచ్చాను, చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉన్నాను.
ఇది మాకు వంశపరంపరాగతంగా వచ్చినటువంటి వ్యవహారం. ఈ కుజదోషం నేను చేసే విధానం సపరేట్గా ఉంటుంది. ఈ విధానం నేర్పమని మా వాళ్ళు చాలామంది నన్ను ఒత్తిడి తెచ్చారు. కానీ మాకు పూర్వీకుల అనుమతి లేదు. వంశపరంపరాగతంగా మాకే రావాలి, వేరే ఒకరికి నేర్పే అనుమతి మాకు లేదు. కాబట్టి ఎంతోమంది అడిగినప్పటికీ నేను ఎవరికి నేర్పలేదు, నేనే చేసుకుంటూ వస్తున్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే సమస్య నాది, పరిష్కారం నాది. సమస్య ఉంది, పరిష్కారం చేస్తాను. పరిష్కారం చేసేటప్పుడు తప్పకుండా గ్యారంటీ ఇచ్చి మరీ చేస్తున్నాను. అందువల్ల ఈ విషయము మహానుభావులు, ప్రేక్షకులు గమనించి ఏమైనా కూడాను దోషాలుంటే దయచేసి నమ్మకం ఉంటే నన్ను సంప్రదించండి. నా ఫోన్ నంబర్ ఇస్తాను, చూసుకోండి, కలవండి, చేసి పెడతాను. అది ఒకటే కాదు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపము, వదిలిపెట్టి వెళ్ళిపోవడాలు, లేచిపోవడాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా నేను దోష పరిష్కారాలు చేసి చూపిస్తున్నాను. చాలామందికి చేశాను, చేస్తూనే ఉన్నాను. దయచేసి ఈ విషయంలో మన జీవిత వ్యవహారం కాబట్టి ఆ జీవన విధానంలో ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పుల కారణం ఏ గ్రహమో, ఎక్కువగా కుజగ్రహము లేదంటే శుక్రగ్రహం, భ్రూషట్క దోషం అని చెప్తారు. తర్వాత లగ్న సప్తమాలో రాహుకేతువులు ఉన్నప్పటికీ అది కాలసర్ప దోషం కిందికి మారితే మాత్రం అది కూడా విపరీతానికి దారితీస్తుంది, వైవాహిక జీవితం పాడైపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. వస్తే నేను గ్యారెంటీ ఇచ్చి చేస్తున్నాను. చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను వాళ్ళ క్షేమ సమాచారాలు విచారించి చేశాను, ఎలా ఉన్నారు అని నేను కనుక్కుంటున్నాను. అది నా ధర్మం. ఇది నాకు మా పూర్వీకుల వంశపరంపరాగతంగా వచ్చినటువంటి వ్యవహారం. చాలామంది నేర్పని అడిగినప్పుడు నేను ఎవరికి నేర్పలేదు, నేనే చేసుకుంటూ వస్తున్నాను. జీవితంలో గృహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. జీవిత భాగస్వామి జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా జీవనం సజావుగా సాగితే అదే స్వర్గతుల్యం, అదే స్వర్గధామం. అంతకంటే మించిన ఆనందము, సౌఖ్యము ఇంకెక్కడా దొరకదు. అలా ఆనందాన్ని అందిపుచ్చుకునేటువంటి ఈ దాంపత్య జీవితంలో బద్దలు కొట్టేటువంటి గొడ్డల పెట్టు లాంటి కుజదోషం లాంటి, గురుషట్క దోషం లాంటి, శని దోషం లాంటి, కాలసర్ప దోషం లాంటి విషాద ఛాయలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి వాళ్ళ జీవితాన్ని సుగమం చేస్తున్నాను నేను. అందరూ బాగానే ఉంటున్నారు. అందువల్ల ప్రేక్షకులు ఇది గమనించి ఎవరైనా భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం ఉన్న, చీటికి మాటి కీసులాడుతుంటారు కొంతమంది, అండర్స్టాండింగ్ లేక మాట పట్టింపులు ఎక్కువ. ఇవాళ ఏమిటంటే వ్యక్తిగత జీవితంగా భార్యాభర్తలు ఇద్దరు సపరేట్గా ఎవరు ఉద్యోగాలు ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు సంపాదన వాళ్ళకు ఉంది. అందువల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి చాపల్యం ఎక్కువైపోయింది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్న తర్వాత అర్ధనారీశ్వర తత్వాన్ని విచారణ చేసుకోవాలి. కానీ శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు పార్వతికి. అలాగే ఆ తత్వం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక శరీరం, వేరు వేరు కాదు. ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే సర్దుకొని పోవాలి. ఆ సర్దుకొని పోకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని పెద్దది చేసేసి డివైడ్ చేసేదాకా తీసుకొచ్చేటువంటి స్థితులు కొన్ని గ్రహదోషాలు ఉన్నాయి. అవి తప్పకుండా చూసి పరిష్కారం చేసి పరిష్కార మార్గం వైపు తీసుకుపోయి వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి పక్కకి జరిపించి సుగమమైనటువంటి సంసారాన్ని చూపించేటువంటి మార్గాన్ని మేము చేస్తున్నాం. దయచేసి ఎవరైనా ఈ విషయంలో ఉంటే మాకు సంప్రదిస్తే మేము తప్పకుండా దారి చూపిస్తాం, మేము గ్యారంటీ ఇస్తాను, చేసి చూపెడతాను నేను. నమస్కారం. సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియో తర్వాత చేస్తాను. నమస్కారం.